మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఏమనుకుంటున్నారు అంటే వేరే దేశాల్లో లైక్ ఎన్ఆర్ఐస్ కావచ్చు లేకపోతే అమెరికా లాంటి దేశాల్లో మోడీ గురించి ఏమనుకుంటున్నారు? మోడీ ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ లీడర్ అండి. భారతదేశం గురించి నలుమూలల ప్రపంచంలో కామన్ మ్యాన్కి కూడా అంటే ఒక ఇండియన్స్కి కాకుండా అమెరికన్స్ కూడా తెలిసినటువంటి లీడర్. మహాత్మా గాంధీ తర్వాత అంత పాపులర్ లీడర్షిప్ తెలిసింది ఎవరంటే మోడీ గారే. మధ్యలో కొంతకాలం తప్పనిసరిగా ఇందిరాగాంధీ గారి నేమ్ ఉండే, అది ఇప్పుడు చాలా డామినేట్ చేస్తారు మోడీ గారు. ఇప్పుడు మోడీ ప్రపంచ దేశాలలో చాలామందికి నార్మల్ మా పబ్లిక్ కూడా తెలిసిన రెండే పేర్లు అండి, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, నరేంద్ర మోడీ. వీళ్ళిద్దరు పేర్లు చిరస్థాయిగా ఉండిపోతాయి. ఓకే. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సార్, యాక్చువల్గా ఇంటర్నేషనల్ మాఫియా మొత్తం కూడా మళ్ళా మూడోసారి మోడీ గనక ప్రధానమంత్రి అయితే మా పప్పులు ఉడకవు అని చెప్పి విపరీతమైనటువంటి ఇండియా కూటమి కూడా అందులో ఉన్నటువంటి కొంతమంది పార్టీస్కి, కొన్ని పార్టీస్కి వ్యక్తిగతంగా కొంతమందికి మేము డబ్బులు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం, మోడీని ఓడగొట్టడానికి ఎంత అంటే అంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం, విపరీతమైనటువంటి ఫండింగ్ కూడా మేము ఇస్తాము అని చెప్పి కూడా ప్రెషర్ పెట్టి కొంతమందికి ఫండింగ్ కూడా ఇస్తున్నట్టు నాకు జస్ట్ ఒక 2 days అయింది నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి. వాస్తవమేనా ఇది? ఇంటర్నేషనల్ మాఫియా ఇన్ఫ్లుయెన్స్ భారతదేశంలో అడుగు పెట్టాలి, మోడీ ఉన్నన్ని రోజులు అడుగు పెట్టడం కష్టమవుతున్నది. పర్టికులర్గా మాఫియానే కాకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మాత్రం తప్పనిసరిగా అగైనెస్ట్ మోడీ గారు, అగైనెస్ట్ బీజేపీ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు దేశంలో మోడీ గారి ప్రభుత్వము ఈ నేషనల్లో మన వితిన్ ద కంట్రీలో ఏవైతే ఫోర్సెస్ అగెనెస్ట్గా వర్క్ చేస్తున్నారో, ఏవైతే ఫోర్సెస్ పనిచేస్తున్నాయో అగెనెస్ట్ మోడీ గారు, అంతకంటే ఎక్కువ రేట్లు బయట దేశాల నుండి పనిచేస్తున్నాయి. ఎందుకంటే ఏ దేశం కానీ అంత ఈజీగా ఇంకొకటి సూపర్ పవర్కి వస్తున్నాం, మేము రాబోతున్నాం అని చెప్పుకుంటూ అంతే చెప్పిన దాన్ని ప్రూవ్ చేసుకుంటూ ముందుకు పోతున్నది మోడీ గారే. అది భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితుల విషయంలో కానీ, మిలిటరీ ప్రభావం కానీ ఏది చూసినా కూడా ఇంటర్నేషనల్ ఇష్యూస్లో మనం ఎదుర్కొనేటప్పుడు మనం ఇచ్చేటువంటి సమాధానాలు కానీ దేనికి భయపడకుండా ఇవన్నిటిని చూస్తుంటే తప్పనిసరిగా ప్రపంచ దేశాలకు కొన్నిటికి తప్పనిసరిగా భయం వేస్తుంది. అందులో మీరు అన్నట్టుగా మాఫియా అనుకోండి, లేక అదర్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటువంటి సంస్థలు అన్నిటి కూడా తప్పనిసరిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. ఇక ముందు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇంటర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ అన్నీ కలిపి రాకుండా చేయాలని తప్పనిసరిగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, సూపర్ సార్. సార్ మనం ఒకసారి మార్నింగ్ న్యూస్లోకి వెళ్దామా? అంటే పేపర్ అనాలిసిస్ కూడా ఒకసారి చూద్దాము. ఎస్ సార్, ఏబీ అని చూస్తే ఇక కవిత సంగతి మనకు తెలిసిందే. కవితకు బెయిల్ రాలేదట ఈసారి కూడా. సో అది ఇక అందరు కూడా పాపం డైలామాలో ఉన్నారు. ఓకే. అండ్ అదే రకంగా ఇక్కడ బాయ్ బాయ్ మోదీ అంటున్న రేవంత్ రెడ్డి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఆయన గద్దెదించనున్నారు. ఓకే. ఆయన 10 ఏళ్ల పాలనలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ కన్నా కూడా భారత్ అధ్వానం. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మాట్లాడే దండగ. ఈటెల కేసీఆర్ బొమ్మ బొరుసలట. పంపకాల్లో తేడాలు వచ్చి విడిపోయారు. హైదరాబాద్ లో రోడ్ షోలో రేవంత్ రైతు భరోసా డబ్బులు వచ్చాయి, రైతుల ఖాతాలో 2423 కోట్లు వచ్చినాయి అంటున్న రేవంత్ రెడ్డి. సో ఈ వ్యాఖ్యల పైన, నిన్న రోడ్ షోలో జరిగిన వ్యాఖ్యల పైన ఏం చూసుకోవచ్చు, ఏమనుకోవచ్చు? యుఎన్ వల్ల మనకి ఇంతవరకు సభ్యత్వం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఇంటర్నేషనల్ రాజకీయాలే ఉంటాయి. ఇంటర్నేషనల్ రాజకీయాలే ఉంటాయి. దాదాపు యుఎన్ వల్ల ఇప్పుడు దాదాపు మనకు స్వతంత్రం వచ్చి 50 సంవత్సరాలు దాటింది, 70 సంవత్సరాలకు వచ్చింది. యుఎన్ వల్ల ఇప్పటి వరకు మనకు సభ్యత్వం లేదు. ఆ సభ్యత్వం కావాలి అంటే ఇతర దేశాల మద్దతు కూడగట్టుకోవాలి. కరోనా టైంలో మోడీ ఏం చేసిండు, మోడీ ఎట్లా బిహేవియర్ చేసిండు, ఇతర దేశాలతో ఎట్లా సన్నిహితం పెంపొందించిండు. ఇప్పుడు కనుక మోడీ కనుక వస్తే యుఎన్ వల్ల సభ్యత్వం అనేది కన్ఫర్మ్ 100%. ఈ కాంగ్రెస్ వాళ్ళతో కాదు, మాటలు చెప్పడం తప్ప చేతలైతే కాదు. అంటే దాదాపు నేను చెప్పడం అని కాదు, హిస్టరీని మీరు తీసుకుంటే ఒక 60 ఏళ్ళ హిస్టరీని తీసుకుంటే 60 ఏళ్ళ హిస్టరీలో ఒక ఇందిరాగాంధీ ఉన్నప్పుడే అణుపరీక్షలు జరిపింది. మళ్ళీ ఇంతవరకు అణుపరీక్షలు జరపలేదు. వీళ్ళకి అంత డేర్నెస్ చేయలేదు. ఇతర దేశాలను, శత్రు దేశాలను ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా వీళ్ళకి తెలియదు.
సరైన అవగాహన కూడా వాళ్ళకి లేదు. కాబట్టి వీళ్ళ మాటలు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక స్లోగన్ ఉన్నాయి, ఇక్కడ ఎవరున్నా సరే కానీ అక్కడ ఆయనే ఉండాలన్నట్టు. ఇక్కడ ఎవరున్నా సరే కానీ ఢిల్లీలో మాత్రం ఖచ్చితంగా మోడీ వస్తేనే బెటర్. మోడీ రావాల్సింది. మోడీ లేకుంటే మాత్రం ఇండియా ఖచ్చితంగా క్రైసిస్ ఎదుర్కోవాల్సిన